హలో ఫ్రెండ్స్, ఐ యామ్ నరేందర్. హౌ ఆర్ యూ? ఐ హోప్ యు ఆర్ ఆల్ ఫైన్. మనం తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. ఈరోజు సింపుల్ పాస్ట్ టెన్స్ తీసుకొని అది నిత్య జీవితంలో ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. గతించిన పని ఏదైనా కూడా ఈ టెన్స్లో ఉపయోగిస్తాము. ఉదాహరణ తీసుకుందాం. వారు నిన్న హైదరాబాద్ వెళ్ళారు, అయిపోయింది. నేను లాస్ట్ ఇయర్ కంప్యూటర్ నేర్చుకున్నాను. వారు నిన్న బట్టలు ఉతకలేదు, లేదా వారు నిన్న బట్టలు ఉతికారు. వారు నిన్న చపాతీ ఎందుకు తినలేదు, ఇలాంటి వాటన్నిటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఓకే, సో ఇఫ్ యూ వాచ్ దిస్ వీడియో till last, you will be able to answer all of those questions. Before starting this class, I would like to give you some more questions. Please translate them into English. Okay, దాన్ని ఇంగ్లీష్లో మార్చే ప్రయత్నం చేయండి. వారు నిన్న టీవీ సీరియల్ చూశారు. యు నో దట్ ఈడియట్ బాక్స్. ఓకే, ఆమె లాస్ట్ ఇయర్ ఎంసీఏ కంప్లీట్ చేయలేదు. వాట్ ఈజ్ ఎంసీఏ? నాట్ మిడిల్ క్లాస్ అబ్బాయిలం. వాట్ ఈస్ దిస్? మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, నాట్ సాయి పల్లవి, నాని, మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, మీరు లాస్ట్ వీక్ ఐస్ క్రీమ్ తిన్నారా మ్యారేజ్లో? దాన్ని ఇంగ్లీష్లోకి ఎలా మారుస్తారో ప్రయత్నం చేయండి. యూ ట్రై, పోస్ట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే, యూ ట్రై ఇట్, అదర్వైజ్ డోంట్ వరీ, ఐ ఆమ్ హియర్, డోంట్ ఫియర్. ఓకే, and also don't forget that like, share, subscribe our channel. Those who did not subscribe it, please subscribe the channel also. Let us spread the knowledge, my dear friends. Now let us see when we use, how we use this tense. When we use, eppudu vaadtam. So simple past tense we use it for past finished actions. గతంలో జరిగిపోయిన పనిని తెలపడానికి ఈ టెన్స్ ఉపయోగిస్తాం. అంటే ఏంటి? రామ కిల్డ్ రావణ, ఓవర్, అయిపోయింది. వి ఫాట్ అగైనెస్ట్ బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేస్తాం, అయిపోయింది. ఓకే, అన్నమయ్య, త్యాగయ్య లివ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, తుకారాం, నామ్దేవ్, పాండురంగ శాస్త్రి, అఠావలే, దే లివ్డ్ ఇన్ మహారాష్ట్ర. దే వర్ ఆల్ భక్తి సెయింట్స్. దే ప్రపోజ్డ్ ద భక్తి మార్గా. సో where is the swarga naraka? If you are happy, that is the swarga. If you are unhappy, that is the naraka. Okay, now you see, now let us see how do we use this simple past tense. Okay, గతంలో జరిపిన వాటిని అనుకున్నాం మనం. You all know that structure subject verb plus object. In this case we use the verb to. You all know that there are three forms of verbs: go, went, gone, eat, ate, eaten. But in modern English they are using 5 forms of verbs. We are not worrying about it. We are only focusing by taking 3 verb forms, traditional verb forms: go, went, gone, eat, ate, eaten, play, played, played, like that. So నేను నిన్న హైదరాబాద్ వెళ్ళాను. యు సీ, నిన్న అనే పదం వచ్చింది, ఇది పాస్ట్. మేము లాస్ట్ వీక్ వెళ్ళాము. వారు లాస్ట్ ఇయర్ వెళ్ళారు. ఆమె 2010లో వెళ్ళింది. ఓకే, సో నిన్న, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్ అని ఏదైతే లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్ జరిగిపోయిన దాన్ని తెలపడానికి ఈ టెన్స్ ఉపయోగిస్తాం. మరి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? సో యూ ఆల్ నో ద ఓన్లీ 7 సబ్జెక్ట్స్ ఆర్ దేర్. దీస్ సబ్జెక్ట్స్ విల్ నాట్ చేంజ్ కదా, ఇవేం మారవు. ఐ, వి, దే, యు, నేను తిన్నాను, మేము తిన్నాం. ఐ వెంట్ టు హైదరాబాద్, బాంబే, నేను పొలంకి వెళ్ళాను. ఐ వెంట్ టు ఫీల్డ్, పొలంకి వెళ్ళాను. వి వెంట్ టు ఫీల్డ్, మేము పొలంకి వెళ్ళాము. సో వారు హైదరాబాద్ వెళ్ళారు. దే వెంట్ ఎందుకు తీసుకోవాలి ఇక్కడ? యూ ఆల్ నో దట్ గో, వెంట్, గాన్, దిస్ ఇస్ ద వర్బ్ టు. వీఆర్ టేకింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆన్ వర్బ్ టు. దే వెంట్ టు హైదరాబాద్, మేము వెళ్ళాము. వి వెంట్ టు హైదరాబాద్, వారు వెళ్ళారు నిన్న. దే వెంట్ టు హైదరాబాద్ ఎస్టర్డే. ఓకే, సో నేను నిన్న ఇంగ్లీష్ న్యూస్ విన్నాను. ఎవరు? నేను. ఐ లిజన్. ఐ లిజన్ ఇంగ్లీష్ న్యూస్ ఎస్టర్డే. మీరు నిన్న డౌట్స్ అడిగారు. యూ ఆస్క్డ్ డౌట్స్ ఎస్టర్డే, నిన్న అడిగారు. సో ఇన్ దట్ వే జస్ట్ టేక్ ద వర్బ్ టు. ఓకే, నౌ లెట్ us see, మనకు తెలుసు ఏంటి, హౌ టు సే ఎస్. నాట్ ఓన్లీ యూ షుడ్ నో ఎస్, బట్ యూ షుడ్ నో హౌ టు సే నో ఆల్సో. నో ఎలా చెప్దాం మనం? నేను హైదరాబాద్ వెళ్ళాను అంటే ఐ వెంట్ టు హైదరాబాద్. నేను హైదరాబాద్ వెళ్ళలేదు. ఇక్కడ నాట్ పెట్టాలనుకున్నాం. ఇన్ ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, దే ఆర్ గోయింగ్, దే ఆర్ నాట్ గోయింగ్. ఐ am going, I am not going. He is going, he is not going.
హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ పెట్టారు. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు, మరి ఏం చేయాలి? సో ఇన్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్ యూ నో దట్ డూ డస్ SRES. ఇఫ్ యూ నో దట్ ఈస్ ద టెన్స్ ఈజ్ ఓవర్. ఇన్ ద సేమ్ వే ఇందులో మనం ఏం చేయాలంటే లెట్ us టేక్ డిడ్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ డిడ్ తీసుకున్నాం, ఎందుకంటే తెలుసు మీకు డూ, డిడ్, డన్ 3 verb forms. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం, ఐ డిడ్. ఇక్కడ ఆల్రెడీ వెంట్ అనే సెకండ్ ఫామ్, డిడ్ ఈజ్ సెకండ్ ఫామ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ వెంట్ ఐ డిడ్ గో. ఓకే, ఐ డిడ్ గో వర్బ్ వాడాలి. వి డిడ్ గో, మేము వెళ్ళాము. హియర్ both are correct. I went is correct. I did go also correct. I ate, నిన్న తిన్నాను. I did eat, తిన్నాను, నిన్న తిన్నాను. అంటే జస్ట్ యు ఆర్ స్ట్రెస్సింగ్ ఆన్ దట్. ఓకే, సో I did go. ఇప్పుడు నెగిటివ్ పెట్టాలి. నెగిటివ్ పెట్టాలనుకున్న ఇక్కడ నాట్, I did not. ఓకే, సో I did not go Hyderabad yesterday. We did not go Hyderabad yesterday. They did not go Hyderabad yesterday. So in that way, just change the verb forms and write that. I did not give money yesterday. నేను మనీ ఇవ్వలేదు. They gave money. వారు ఇచ్చారు. They did not give money. వారు ఇవ్వలేదు. ఓకే, సో you asked doubts. You did not ask doubts. Okay, in that way just practice orally, take the verb form. Next, how to ask the question. So did they go Hyderabad yesterday? వారు నిన్న హైదరాబాద్ వెళ్ళారా? డిడ్ యూ గో హైదరాబాద్, నిన్న వెళ్ళావా? డిడ్ యూ గివ్ మనీ, నిన్న డబ్బులు ఇచ్చినావా? ఓకే, డిడ్ హీ గివ్ మనీ, ఆయన డబ్బులు ఇచ్చాడా నిన్న? డిడ్ యూ ఈట్, నిన్న తిన్నావా? డిడ్ యూ ఈట్ ఎస్టర్డే? డిడ్ యూ స్లీప్ ఎస్టర్డే, నిద్రపోయావా? సో దిస్ ఈజ్ ద వే, జస్ట్ పుట్ ద డిడ్ అండ్ యూజ్ ద వర్బ్ వన్. ఓకే, డిడ్ ఐ గివ్ మనీ ఎస్టర్డే, మీకు నేను డబ్బులు ఇచ్చానా? డిడ్ ఐ గివ్ ఇవ్వడానికి గివ్ అంటారు. డిడ్ ఐ గివ్ మనీ ఎస్టర్డే, ఐ గేవ్ మనీ ఎస్టర్డే, ఐ డిడ్ నాట్ గివ్ మనీ ఎస్టర్డే. ఓకే, ఇన్ దట్ వే లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్స్. అతను నిన్న డ్యాన్స్ చేశాడు, దాన్ని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి? సో నిన్న అనే పదం వచ్చింది, పాస్ట్ టెన్స్. డోంట్ వరీ, ఇన్ ద పాస్ట్ టెన్స్ వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ వీఆర్ యూజింగ్ ద వర్బ్ టు ఫర్ ద ఎస్ ఆన్సర్. ఓకే, అతను నిన్న డ్యాన్స్ చేశాడు. హీ డాన్స్డ్ ఎస్టర్డే. డాన్స్డ్, హీ డాన్స్డ్ ఎస్టర్డే. అతను నిన్న డ్యాన్స్ చెయ్యలేదు. సింపుల్ డిడ్ నాట్ వాడండి, అయిపోయింది. డిడ్ నాట్ ఆర్ డిడెంట్, వాట్ ఎవర్ దట్. సో హియర్ దిస్ ఇస్ స్మాల్ లెటర్. ఓకే, సో హీ డిడ్ నాట్ డ్యాన్స్ ఎస్టర్డే, అతను నిన్న డ్యాన్స్ చేయలేదు. ఓకే, నిన్న డ్యాన్స్ చేశాడా? ఇప్పుడు ఏం చేయాలి? వాడు నెగిటివ్ ఈ డిడ్ని ముందు తీసుకొస్తే క్వశ్చన్ అవుతుంది. డిడ్ హీ డాన్స్ ఎస్టర్డే? డిడ్ హీ డాన్స్ ఎస్టర్డే? ఎస్, హీ డాన్స్డ్ ఎస్టర్డే. నో, హీ డిడ్ నాట్ డాన్స్ ఎస్టర్డే. ఓకే, ఇక్కడ ఇంకోటి నెగిటివ్ ఇంటరాగేటివ్ ఉంది. అతను నిన్న డ్యాన్స్ చేశాడా అని అడుగుతున్నాం, అసలు డ్యాన్స్ చేయలేదా? డిడెంట్ హీ డాన్స్ ఎస్టర్డే? నువ్వు నిన్న తిన్నావా? డిడ్ యూ ఈట్ ఎస్టర్డే? తినలేదా? డిడెంట్ యూ ఈట్, నువ్వు తినలేదా? ఓకే, డిడ్ యూ వాచ్ మూవీ, నిన్న సినిమా చూసావా? డిడెంట్ యూ వాచ్ మూవీ, సినిమా చూడలేదా? ఇన్ దట్ వే దిస్ ఇస్ ద నెగిటివ్ ఇంటరాగేటివ్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ జస్ట్ replay this video, pause, okay, then replay it and you will be able to understand all those things. So varu SSC lo last year fail ayyaru. They failed. They failed in SSC last year. Ledu varu fail kaaledu. They did not fail, verb 1. They did not fail yesterday. వారు ఫెయిల్ అయ్యారా? ఇప్పుడు ఏం చేయాలి? డెడ్ని ముందు తీసుకొస్తాం. డిడ్ దే ఫెయిల్ ఎస్టర్డే ఆర్ లాస్ట్ ఇయర్? వాళ్ళు ఫెయిల్ అయ్యారా? ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారా? డిడ్ దే ఫెయిల్ ఎస్టర్డే? డిడ్ దే ఫెయిల్ లాస్ట్ ఇయర్? అవును. ఓకే, డిడ్ దే ఫెయిల్ ఎస్టర్డే? ఎస్, దే ఫెయిల్డ్ ఎస్టర్డే. నో, దే డిడ్ నాట్ ఫెయిల్ ఎస్టర్డే. ఇప్పుడు వాళ్ళు ఫెయిల్ కాలేదా? డిడెంట్ దే ఫెయిల్? వాళ్ళు ఫెయిల్ కాలే, పాస్ అయ్యారా వాళ్ళు? వెరీ గుడ్. ఓకే, you ate fruits in 2005 because nowadays fruits are very cost, my dear friends. Okay, so you ate fruits, మీరు ఫ్రూట్స్ తిన్నారు. You did not eat, మీరు తినలేదు. Did you eat, మీరు తిన్నారా? Yes, you ate food. No, you did not eat food. This is how to tell yes or no. సో మీరు నిన్న ఫ్రూట్స్ తినలేదా? Didn't you eat fruits? Didn't you eat ice cream? ఐస్ క్రీమ్ తినలేదా మీరు? Didn't you eat, తినలేదా? సో డిడెంట్ యూ గో, వెళ్ళలేదా? డిడెంట్ యూ కమ్, నేను రాలేదా? ఓకే, ఇన్ దట్ వే డిడెంట్ యూ ఈట్, తినలేదా? సో నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్, ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. కట్టప్ప కిల్డ్ బాహుబలి. కట్టప్ప బాహుబలిని చంపాడు. ఎట్లా చెప్తాం? కిల్డ్, వర్బ్ 2.
కట్టప్ప కిల్డ్ బాహుబలి. కట్టప్ప బాహుబలిని చంపలేదు, ఎవరో చంపించారు. కట్టప్ప డిడ్ నాట్ కిల్ బాహుబలి, బాహుబలిని చంపలేదు. మరి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, కట్టప్ప బాహుబలిని చంపాడా అని అడగాల. డిడ్ కట్టప్ప కిల్ బాహుబలి, డిడ్ హీ కిల్, అతను చంపాడా? కట్టప్ప బాహుబలిని చంపాడా? ఎస్, కట్టప్ప కిల్డ్ బాహుబలి. నో, కట్టప్ప డిడ్ నాట్ కిల్ బాహుబలి. ఓకే, చంపలేదా? కట్టప్ప డిడంట్ హీ కిల్ అని చంపలేదా అనేదాన్ని ఇక్కడ వస్తుంది. ఓకే, చంపాడా? డిడ్ హీ కిల్, అతను చంపాడా? వై డిడ్ హీ కిల్, ఎందుకు చంపాడు అంటే ఏంటి? తాత అని అన్నందుకు చంపాడా? తాత అని అనలేందుకు చంపాడా? వై డిడ్ హీ కిల్ బాహుబలి, వెన్ డిడ్ హీ కిల్ బాహుబలి, ఎప్పుడు చంపాడు అంటే పడుకున్నప్పుడా, నిల్చున్నప్పుడా, కూర్చున్నప్పుడా, ఎప్పుడు చంపాడు బాహుబలిని? వేర్ డిడ్ హీ కిల్ బాహుబలి, గుట్ట పైన చంపాడా, గుట్ట కింద చంపాడా, రాయి పక్కన దాని పక్కన చంపాడు, ఎక్కడ చంపాడు? వేర్ డిడ్ హీ కిల్ బాహుబలి. నెక్స్ట్, హౌ డిడ్ హీ కిల్ బాహుబలి, అతను ఎలా చంపాడు అంటే ఏంది? కత్తితోనా, కలముతోనా, మాటతోనా, చూపుతోనా, మౌనంతోనా? ఎస్, ద సైలెన్స్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ వెపన్ ఇన్ ద వరల్డ్. మౌనం అనేది అత్యంత పవర్ఫుల్ ఆయుధం. సో ఇఫ్ యూ అబ్జర్వ్ మై డియర్ ఫ్రెండ్స్, if you take in the critical politicians, in the critical situations, they don't open up their mouth. Just whatever you ask, how many times you may ask, they just shake their head like this, and also simply they tell no comment. That is the technique how to cross over critical situations. ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఏమి మాట్లాడదు, మౌనం కూడా అత్యద్భుతమైన ఆయుధమే. సో యు సీ, పొలిటీషియన్స్ ఎప్పుడు వాళ్ళు నోరు ఇప్పరు. క్రిటికల్ సిచ్యువేషన్ ఎస్ చెప్తే మరో సమస్య, నో చెప్తే ఇంకో సమస్య. అది చెప్పొద్దంటే జస్ట్ దే షేక్ దేర్ హ్యాండ్స్, సింప్లీ దే నో కామెంట్, ప్లీజ్ నో కామెంట్. ఎన్నిసార్లు అడిగినా అదే చెప్తారు. ఓకే, సో రమణ మహర్షి, యూ మైట్ హ్యావ్ లిజన్ ద నేమ్ రమణ మహర్షి, అవతార్ మెహర్ బాబా. దే ప్రాక్టీస్డ్ సైలెన్స్ త్రూ అవుట్ దేర్ లైఫ్. వాళ్ళ జీవితం మొత్తం ప్రాక్టీస్ చేస్తారు. సో సైలెన్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ వెపన్. స్ట్రాంగెస్ట్. ఓకే, సో I hope you have understood well. Just you take change the verb form and practice it orally. And also I tell that one more thing is that, so whatever you do from morning to night, you try to write all of them in this simple past tense. I woke up at 4 o'clock. I did exercise. I took bath. In this way. So I went to bed. ఏమేం చేసావు మొత్తం ఈ రాయాలి. ఇంకొకటి, డైరీ రాసేటప్పుడు, if you have a habit of writing diary, it is good habit. You use the simple past tense. అన్నిటిని ఈ సింపుల్ past tense యూజ్ చేసి డైరీ రాయాలి. ఓకే, సో this is the part 1. In the part 2, I will be taking few questions, statements, and let us see how to translate them into English. కొన్ని పదాలు ఇస్తాను స్టేట్మెంట్, దాన్ని ఇంగ్లీష్లోకి ఎలా మార్చాలో మనం పార్ట్ 2లో చూద్దాం. ఓకే, so I hope you have understood well. Thank you for watching. Like, share and subscribe.